అందరికీ నమస్కారం. ఈరోజు మనం వర్షగారు రచించిన 'ఆమె కథ' అనే కథను గురించి తెలుసుకుందాం. ఇక కథలోకి వెళితే, చీచీ, నిన్ను పెళ్లి చేసుకోవడం నా జీవితంలో చేసిన మొదటి అతిపెద్ద తప్పు. నిన్ను చేసుకోవడం వల్ల నా పరువు మొత్తం పోయింది. బ్రహ్మచారిలా ఉన్నా బాగుండేది. మా అమ్మ, వదిన ప్రశాంతంగా ఉండేవారు. నా స్నేహితులు కూడా నన్ను చూసి నవ్వుతున్నారు అని కోపం, చిరాకు కలగలిపిన భావంతో కల్పనని తిడుతూ బయటికి వెళ్ళిపోయాడు రాజీవ్. నా జీవితం ఇంతేనా? ఇక ఎప్పుడూ నాకు సంతోషం అన్నది అందని ద్రాక్షగా మిగిలిపోతుందా? పెళ్ళయి 8 ఏళ్ళు అవుతున్నా ఈయనలో మార్పు రాదా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ బాధపడుతూ తన కళ్ళ నిండా ఆనకట్ట తెగి పారే గోదావరిలా పెళ్ళుబికి వస్తున్న కన్నీటికి మరింత స్వేచ్ఛనిచ్చిన కల్పన తన గతంలోకి వెళ్ళింది. పెద్దలు కుదిర్చిన పెళ్లికి గౌరవం ఇచ్చి కోటి ఆశలతో కొత్తగా అత్తారింటికి వెళ్ళిన కల్పనకి రెండవ రోజే ఊహించని రీతిలో తన తోడికోడలు మాటలు విన్నప్పటి నుండి తన జీవితం ఏమైపోతుందో అని దిగులు మొదలయ్యింది. తనకి తెలియకుండా, తన ప్రమేయం లేకుండా ఏ చిన్న పొరపాటు జరిగినా తోడికోడలు దాన్ని పెద్దగా భూతద్దంలో చూపడం, దానికి అత్తగారు తన మౌనంతో సమర్థించడం, వీటికి భర్త నుండి విమర్శ, తిరస్కారాలు పరిపాటి అయిపోయింది తనకి. ఇలా తన భర్త తన మాటలతోనే కాక చేతలతో కూడా తను తిరస్కరించడం తన అన్న, అమ్మ, చెల్లికి తెలిస్తే బాధపడతారని తనలో తానే కుమిలిపోయేది. ఎప్పటికైనా మార్పు వస్తుందేమో అని ఎదురు చూస్తుంది. కానీ తనని చంపాలని చూసినా కూడా అత్త, భర్త ఏం పెద్దగా ప్రతిస్పందించకపోవడంతో తానే లేని ధైర్యం తెచ్చుకొని పిల్లల కోసం, పుట్టింటి కోసం లేని సంతోషం నటిస్తూ బతకనారంభించింది. కానీ పెళ్ళై ఇన్నేళ్లైనా తన మాట పెదవి దాటి బయటికి రాకపోయినా, అత్తని అమ్మల కన్నా ప్రేమగా, గౌరవంగా చూసినా కూడా ఆ మంచితనం గ్రహించక తన మాటలతో, చేతలతో బాధ పెడుతున్న భర్త ఇవాళ పొద్దున జరిగిన గొడవలో తన గౌరవం గురించి ఆలోచించక తనని తిట్టి, కొట్టి తోడికోడలు 8 ఏళ్లుగా వేసిన ఆరోపణలకు, నిందకి బలం తన వదిన కల్పన మీద వేసిన నిందని మాటలతో సమర్థించకపోయినా మౌనంగా ఉండే ఆమెకు బలమిచ్చాడు. ఇప్పుడు ఇలా బహిర్గతం అయ్యాడు. ఇలా చేయడంతో జీవితం మీద ఆశ చచ్చిపోయి విరక్తి, వైరాగ్యం చోటు చేసుకున్నాయి. ఇక ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలని ఆలోచించడం మొదలుపెట్టింది. చివరికి ఒక నిర్ణయం తీసుకుంది. ఇక తన బ్రతుక్కి అర్థం లేదని భావించి ఆ రోజే తన చివరి రోజుగా నిర్ణయించుకొని అన్నయ్య, చెల్లి, అమ్మ వాళ్ళతో మనసు నిండేలా మాట్లాడి తన జీవిత చివరి శ్వాస విడవాలని బెడ్రూంలోకి వెళ్ళి తన చీర తీసుకుని ఫ్యాన్కి ఉరివేసుకుని చనిపోవడానికి సిద్ధమైంది. మెడకి ఉచ్చు బిగిస్తోంది కూడా. ఇంకేం ఉంటే ప్రాణం అనంతవాయువుల్లో కలిసే సమయానికి అమ్మా అంటూ వచ్చిన తన చిన్ని కృష్ణుల్ని చూసి కానీ తను చేస్తున్న తప్పు తెలిసి రాలేదు. వెంటనే తను తీసుకున్న నిర్ణయం ఎంత తప్పో గ్రహించి తను చేస్తున్న పిచ్చి పని నుండి విరమించుకొని పిల్లల్ని హత్తుకొని ఏడ్చి ఇకపై ఏం జరిగినా పిల్లల కోసం, వారి బంగారు భవిష్యత్తు కోసం బ్రతకాలని నిర్ణయించుకుంది. కల్పన అన్నయ్య సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత హోదాలో ఉద్యోగం చేస్తుండడంతో బెంగళూరులో సెటిల్ అయ్యారు. ఊరిలో ఉన్న సొంత ఇల్లు కల్పన ఆధ్వర్యంలో ఉంటుంది. పిల్లల కోసం బ్రతకాలని నిర్ణయించుకున్న కల్పన ఉద్యోగం చేయాలంటే తనకి తన సర్టిఫికెట్స్ అవసరమని ఊరిలోని పుట్టింటికి వెళ్ళి తన బంధువులతో సరదాగా గడిపి సర్టిఫికెట్స్ తీసుకుని వస్తుంది. ఇంటికి వచ్చేసరికి కొంచెం చీకటి పడుతుంది. బయట నుండి రావడం చూసిన అత్తగారు ఈ సమయం వరకు ఎందుకు ఇంటికి రాకుండా ఏం రాజకార్యాలు వెలగబెట్టడానికి వెళ్ళావంటూ కల్పనపై చిందులు త్రొక్కుతూ కొడుక్కి, కోడలిపై ఫిర్యాదు చేయడం కోసం ఇంటి ద్వారం వద్ద కాపలాగా కూర్చుంటుంది. ఇది ఎప్పుడూ షరామామూలే కదా అని తన పని ముగించుకొని పిల్లలకి తినిపించి తను కూడా తిని బెడ్రూంలో పిల్లల్ని జోకొడుతూ నిద్రపుచ్చుతుంది. పిల్లలతో పాటు తను పడుకుంటుంది. కానీ రాజేష్ వచ్చాక అత్తగారు ఏం చెప్తారో, దానికి తోడికోడలు ఏం రంగులు అద్ది తన పైకి పంపిస్తారో అని మదన పడుతూ ఉంటుంది. అంతలో రాజేష్ వచ్చాక కూడా ఏమనకపోవడంతో
అతనికి ఫుడ్ పెట్టి తను రేపటి నుండి ఉద్యోగ వేట ఎలా చేయాలో అని ఆలోచిస్తూనే నిద్రపోతుంది. ఏం జరిగినా, ఎవరి ప్రయాణం ఎలా ఉన్నా నా ప్రయాణం నిరంతరం అన్నట్టు సూర్యభగవానుడు అరుణవర్ణంతో ఉదయించేశాడు. ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని పూజ చేసి ఇంటి పనులు పూర్తి చేసి టిఫిన్ మరియు భర్తకి లంచ్ రెడీ చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది. టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది రాజేష్కి లంచ్ బాక్స్ సర్ది అతనికి టిఫిన్ వడ్డించింది. అతను టిఫిన్ చేసి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోవడంతో పిల్లలకు తినిపించి తను అత్తగారి కోసం ఎదురు చూడసాగింది. అత్తగారు తిన్నాక తన ఉద్యోగం కోసం అప్లై చేయడానికి అప్లికేషన్లు పోస్ట్లో పంపింది. కొన్నింటికి మెయిల్ చేసింది. కాలచక్రం గిర్రున తిరిగి ఒక వారం గడిచాక 3 ఉద్యోగాలకి ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్స్ వస్తాయి. ఇంటర్వ్యూలు అన్నీ కూడా వైజాగ్లోనే అవ్వడంతో కాస్త రిలాక్స్ అవుతుంది. వేరే ఊరికి వెళ్లాల్సి వస్తే అత్తగారికి రాజేష్కి ఏం చెప్పి వెళ్ళాలనే టెన్షన్ నుండి బయటపడినందుకు దేవుడికి దండం పెట్టుకుంది. తర్వాత వారం రోజులు ఇంటర్వ్యూలు హాజరు కావడంలోనే గడిచిపోయింది. వెళ్ళిన ప్రతి చోట 3 రోజుల్లో కాల్ చేసి నిర్ణయం చెప్తామని అనౌన్స్ చేస్తారు కంపెనీ వాళ్ళు. తను సెలెక్ట్ అవుతుందన్న నమ్మకం ఉన్నా కూడా కొంచెం టెన్షన్ పడుతూ ఉంది. తన అన్నయ్య ఇచ్చిన సపోర్టుతో కొంచెం ధైర్యంగా కూడా ఉంటుంది. అనుకున్నట్లుగానే కల్పనకి వైజాగ్లోని 3 కంపెనీలు కూడా మంచి ఉద్యోగాలకి సెలెక్ట్ చేసినట్టు అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చాయి. ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వెంటనే అన్నయ్యకి కాల్ చేసి విషయం చెప్పి ఏ కంపెనీలో అయితే బాగుంటుందో సలహా అడుగుతుంది. జీతం, పనివేళలతో పాటు తనకి రక్షణ కూడా ఉండేలా ఏ కంపెనీ ఆఫర్ చేస్తుందో చూసుకొని ఒక ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అయ్యింది. ఉద్యోగం సంపాదించిన సంతోషంలో అసలు విషయం మర్చిపోయింది కల్పన. తను పుట్టింటికి వెళ్ళి సర్టిఫికెట్లు తెచ్చుకుంటేనే రాద్ధం చేసిన అత్తగారు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, బయటకు వెళ్ళి ఉద్యోగం చేస్తాను అంటే ఎన్ని అడ్డంకులు చెప్తుందో అని మదనపడసాగింది. ఎలాగైనా రాజేష్కి విషయం చెప్పి అతన్ని ఒప్పించాలని అనుకుంది. ఈలోగా కల్పన పెద్ద కొడుకు నేహిత్ స్కూల్ బస్ దిగి వచ్చి అమ్మా అంటూ వచ్చి కల్పన కాళ్ళని చుట్టేస్తాడు. వచ్చేశావా నాన్న అంటూ బాబుని ఎత్తుకొని ముద్దులు పెట్టి స్నానం చేయించి స్నాక్స్ పెట్టి ఇద్దరి పిల్లలతో కొంచెం టైం ఆడుకుంటుంది. తర్వాత బాబు చేత హోంవర్క్ చేయించి వంట చేసి పిల్లలకు తినిపించి వాళ్ళని పడుకోబెట్టి రాజేష్ కోసం ఎదురు చూడసాగింది. మరి రాజేష్ వచ్చాడా? వస్తే ఎలాంటి స్థితిలో వచ్చాడు? కల్పన ఆలోచనని, నిర్ణయాన్ని ఒప్పుకుంటాడా లేదా? ఉన్నవారితో ఆమెకి అదనంగా కొత్త కష్టాలు రాబోతున్నాయా అన్నది వచ్చే భాగంలో చూద్దాం. కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి.